ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. మరో 4 నెలల్లో తాము అధికారంలోకి వస్తామంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ని బెదిరించిన సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలిప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అధికారంలోకొచ్చి ఏడాది కూడా కాకముందే ఈ తరహా వ్యాఖ్యలను ఓ మాజీ ముఖ్యమంత్రి చేయటం తీవ్ర కలకలం రేపింది. ఇది చిన్న విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా కూటమిలో విభేదాలే కారణమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఏపీలో వైసీపీని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయటంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ తర్వాత 3 పార్టీల నేతలు కూడా ప్రభుత్వంలో భాగమయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం కూటమి సర్కార్ను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశం, బీజేపీ నేతల విమర్శలు కలిపి టీడీపీని ఇరుకున పెడుతున్నాయి. ఎప్పటికీ టీడీపీతో కలిసే ప్రయాణం చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో, తిరుపతిలో మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా అంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు హోంమంత్రి అనితను ఇబ్బంది పెట్టాయి. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల క్షమాపణ చెప్పాల్సి వస్తుందని విమర్శించారు. టీటీడీ బోర్డు సభ్యులు స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కూడా. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నేతలకు కాస్త ఇబ్బంది కలిగించాయి. అదే సమయంలో వైసీపీ నేతలు బీజేపీలో చేరడాన్ని కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీనిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా తప్పుపట్టారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అడారి ఆనంద్ తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అయ్యన్న పాత్రుడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై బీజేపీ మహిళా నేతలు విమర్శలు చేయటం, వారిపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేయటం పెద్ద దుమారం రేపాయి కూడా. ఇవన్నీ లెక్క వేసుకున్న తర్వాతే వైఎస్ జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.